హాయ్ అండి. వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఈరోజు సైకాలజీలో భాగంగా భాషా వికాసము అన్నది మన సిలబస్లో ఒకటి దానిగా మెన్షన్ చేయబడింది. చాలా ఇంపార్టెంట్. ఇందులో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది దాటి ముందుకెళ్ళిపోదు. ఖచ్చితంగా ఈ భాషా వికాసంలో నుంచి క్వశ్చన్ అన్నది రావడం జరుగుతుంది. చాలా ఈజీ. ఎక్కడి నుంచి వస్తాయో అవసరమైనది మాత్రమే, గన్ షాట్గా మనకు ఉపయోగపడేది మాత్రమే మనము తెలుసుకుందాము. వీటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సరేనండి, ఆలోచన చేయకుండా ఇక్కడ క్లాస్లోకి వెళ్దాము. భాషా వికాసము అంటే ఏంటంటే, మనకు భాషలో కొన్ని పదాలు ఉపయోగిస్తుంటాం, చిన్న చిన్నవి. అది తెలుగు భాష కావచ్చు, సంస్కృతం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, భాష ఏదైనా కానీ కొన్ని పదాలను ఉపయోగించి మన మనసులో ఉన్న భావజాలాన్ని ఇతరులకు అర్థమయ్యేట్టుగా, ఇతరుల ఆలోచనలు అర్థం చేసుకుంటూ వాళ్ళకు అర్థమయ్యేట్టుగా మనం వ్యక్తపరిచే ఒక విధమైన కార్యక్రమాన్ని ఏమంటారంటే భాషా వికాసం అంటాం. ఇంకా భాష అంటే ఏం లేదు, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ను ఇతరులకు అర్థమయ్యేట్టుగా వ్యక్తపరచడాన్ని భాషా వికాసం అంటారు. ఈ భాషా వికాసంలో మెయిన్గా 4 దశలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ప్రాక్ భాష దశ. అంటే ఇది పూర్వ భాష దశ. ఏ వయసు నుంచి, మన పుట్టినప్పటి నుంచి 4 నెలల వరకు ఉంటుంది. ప్రాక్ భాష దశ అంటే ఏంటంటే, మనము పిల్లలు ఉంటారు చూసినారా, అంటే 4 నెలల పిల్లలు నోటికి ఏది వచ్చిందంటే అది వాగుతుంటారు, ఓ ఆ ఈ అని అరుస్తుంటారు చూసినారా. ఈ అరవడాన్ని అంటే అందులో దానికి ఏం మీనింగ్స్ ఉండవు. అది వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇలా అర్థం కాకుండా పిల్లలు నోటికి వచ్చిన ఇష్టం వచ్చిన అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడాన్ని ఏమంటారంటే ప్రాగ్ భాష దశ అంటారు. గుర్తుపెట్టుకోండి. వాడు ఎగ్జాంపుల్ ఏమని అడుగుతాడంటే, చిన్నపిల్లలు అర్థం పర్థం లేకుండా మాట్లాడే ఆ భాషను ఏమంటారు అంటే ప్రాగ్ భాష అంటారు. రెండోది ఏంటంటే ముద్దు పలుకుల దశ. అంటే దీన్నే ఇంగితాల దశ అంటారు. ఇక్కడ చూడండి, 4 నుంచి 12 ఏళ్ళ మధ్యలో బిడ్డలు మాట్లాడుతూ ఉంటారు. అంటే శిశువుకు, అంటే పిల్లోనికి తనకి ఏదైనా కోరిక కలిగింది అనుకోండి, చిన్న చిన్న సైగలతో సంజ్ఞలతో ఏం చేస్తుంటాడు, వాడికి కావాలనుకున్నది అన్నీ మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే వాడికి ఏదైనా పాలు తాగాలనిపించింది అనుకోండి, ఏదైనా తినాలనిపించింది అనుకోండి, ఈ 4 నుంచి 12 ఏళ్ళ మధ్య ఉన్న ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న పదాలు, అదే కాకుండా ఇంకితాలు, సంజ్ఞలు చేస్తూ మనను తన మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే ముద్దు పలుకు దశ అంటారు. ఇది ఏ వయసు 4 నుంచి 12 ఏళ్ళ మధ్య వీడు వ్యక్తపరచడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ శబ్ద అనుకరణ దశ. 1 నుంచి 1.5 సంవత్సరాల మధ్య శబ్ద అనుకరణ దశ. అంటే వాళ్ళమ్మ అమ్మ అనగానే వాళ్ళమ్మ అనుకరించి వాడు కూడా అమ్మ అంటాడు. అంటే వాళ్ళమ్మ ఏదైతే చెప్పిందో దానిని మనసులో అలా నిమగ్నం చేసుకొని ఒక నిబంధన మాదిరి పెట్టుకొని వాడేమంటాడు, వాళ్ళ అమ్మ ఏదైతే పలుకుతుందో, వాళ్ళ నాన్న ఏదైతే పలుకుతున్నాడో దాన్ని శబ్దాన్ని అనుకరిస్తాడు. ఇక్కడ అర్థమవుతుందా? దీన్ని ఏమంటారంటే శబ్ద అనుకరణ దశ అంటారు. శబ్దాన్ని అనుకరించడం వల్ల వాడు కొన్ని పదాలు నేర్చుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే శబ్ద గ్రాహ్యక దశ. అంటే 1.5 సంవత్సరం నుంచి ఇంకా పై సంవత్సరంలో ఉన్న ప్రతి పిల్లవాడు శబ్ద గ్రాహ్యక దశలోకి వస్తాడు. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వింటాడు, ఫస్ట్ విని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఏంది, శబ్దానుకరణ దశలో వాడికి ఏం అర్థం కాదు. వాళ్ళమ్మ ఏది చెప్తే అది పలుకుతుంటాడు. అమ్మ అంటే అమ్మ అంటాడు, తిట్టమంటే తిడతాడు, బూతులు మాట్లాడితే బూతులు మాట్లాడతాడు. అక్కడ ఏం జరుగుతుంది, వాడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అనుకరించి పలుకుతున్నాడు. అందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, తనకు ఉపయోగపడుతుందా, ఇవన్నీ అర్థం చేసుకునే వయసు కాదు అది. కానీ ఎప్పుడైతే వీడు 1.5 సంవత్సరం పైబడిన తర్వాత నుంచి వీళ్ళు ఏమంటుందంటే ఎదుటి వాళ్ళు చెప్పినది అన్నం, భోజనాన్ని చూపించి ఇది అన్నము అంటే అప్పుడు దాన్ని అర్థం చేసుకో, ఓహో తినేది ఇది అన్నము. అందుకే నెక్స్ట్ సారి వాడు ఏమంటుంటాడు, పైకి దాన్ని గ్రహించిన తర్వాత అన్నాన్ని చూపించి అన్నము, ఇది బైకు, ఇది సైకిలు, ఇది బ్యాగు, ఇది బుక్కు అని ఫస్ట్ వాడు విన్నాడు. విని అర్థం చేసుకొని దాని తర్వాత గ్రహించిన దాని ప్రకారం వ్యక్తపరుస్తుంటాడు. దీన్ని ఏమంటారంటే శబ్ద గ్రాహ్యక దశ అంటారు. అర్థమవుతుందా? ఇదేంది ప్రాగ్ భాష దశ. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగేది ప్రాగ్ భాష దశ. ముద్దు పలుకు దశ అంటే చిన్న చిన్న పదాలు మాట్లాడుతుంటాడు, సంజ్ఞలు చేస్తుంటాడు, సంజ్ఞలతో మాట్లాడుతుంటారు. దాన్ని ముద్దు పలుకుల దశ అంటారు. శబ్ద అనుకరణ దశ అంటే వాళ్ళమ్మ ఏది చెప్పితే దాని గురించి యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడుతుంటారు. దాన్ని శబ్ద అనుకరణ దశ అంటారు. లాస్ట్ది ఏంటంటే శబ్ద గ్రాహ్యక దశ. గ్రాహ్యము అంటే గ్రహించడం. ఒక శబ్దాన్ని వాళ్ళ నాన్న నోట్లో నుంచి కానీ అమ్మ నోట్లో నుంచి కానీ ఒక పదం వస్తే దాన్ని గ్రహించిన తర్వాత వాడు ఏం చేస్తుంటాడు, తనకు ఉపయోగపడేదానిగా మలుచుకొని దాన్ని నెక్స్ట్ సార్ని ఏం చేస్తుంటాడు, ఉపయోగిస్తుంటాడు. ఆ భాషను
దాన్ని ఏమంటారంటే శబ్దగ్రాహక దశ అంటారు. ఇది ఫైనల్ స్టేజ్. శబ్దగ్రాహక దశ అన్నది ముగింపు దశ భాషలో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు భాషా వికాసం చాలా స్పీడ్గా జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మగపిల్లల కంటే ఆడబిడ్డలలో, అమ్మాయిలలో భాషా వికాసం అన్నది చాలా అంటే చాలా స్పీడ్గా జరగడం అన్నది జరుగుతుంది. ఇంకొకటి 12 నుంచి 18, గుర్తుపెట్టుకోండి, 12 నుంచి 18 మధ్య కాలంలో పిల్లలు 2 పదాల వాక్యాలు నిర్మించి మాట్లాడగలుగుతారు. అంటే ఈ 12 నుంచి 18 నెలల మధ్య ఈ వయసులో పిల్లలు ఏం చేస్తారంటే 2 పదాలతో కూడిన వాక్యాలు, అంటే అమ్మ, నాన్న ఇలాంటి వాటితో పదాలు నిర్మించి మాట్లాడే వయసు వాడికి వస్తుంది. ఏ నెలలో? 12 నుంచి 18 ఈ నెలల మధ్య. ఒక కిషోర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే ఈ భాషకు సంబంధించిన ఒక శాస్త్రవేత్త అనుకోండి. ఈ కిషోర్ యొక్క అభిప్రాయం ప్రకారము 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిండే టయానికి, కిషోర్ పేరు గుర్తుపెట్టుకోండి, కిషోర్, ఈషా. కిషోర్ యొక్క అభిప్రాయం ప్రకారం 10 సంవత్సరాలు నిండే టయానికి ఆ పిల్లవాడు 34,300 పదాలు నేర్చుకుంటాడట. 10 సంవత్సరాలు నిండే టయానికి ఎన్ని? 34,300 పదాలు నిర్మించడం అన్నది, నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి అభిప్రాయం ప్రకారం అడుగుతాడు? కిషోర్ అనేవాడి అభిప్రాయం ప్రకారం 10 ఏళ్ళు నిండే టయానికి పిల్లవాడు 34,300 పదాలు నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఇంకొకటి, మనకు భాషలలో మనకు స్కూల్స్లో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అని అంటారు చూసారా? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ మనము ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ అని మాట్లాడుతున్నాం కదా. సెకండ్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకుని ద్వితీయ భాషగా వాడికి ప్రాథమిక భాష ఒకటి ఉంటుంది. ఈ ద్వితీయ భాషను 7 సంవత్సరాల లోపు వాడికి నేర్పించడం స్టార్ట్ చేస్తే, గుర్తుపెట్టుకోవాలి, 7 సంవత్సరాల లోపు నేర్పించడం స్టార్ట్ చేస్తే ఈ ద్వితీయ భాషను కూడా వాడు అద్భుతంగా నేర్చుకుంటాడట. ఎన్నేళ్లలోపు? 7 ఏళ్ల లోపే వాడికి నేర్పించడం మొదలు పెట్టాలి. అలా నేర్పించడం మొదలు పెడితే వాడు ద్వితీయ భాషను కూడా చాలా అద్భుతంగా నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఓకేనండి. ఇందులో ఇంకా మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంకేమి లేవు. పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి. ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. నయోమ్ చోమ్స్కీ చాలా ఇంపార్టెంట్. నయోమ్ చోమ్స్కీ అంటారు, కొంతమంది నోమ్ చోమ్స్కీ అంటారు. ఏదైనా కానీ పేరు ఇదే. ఈ నయోమ్ చోమ్స్కీ అనేవాడు తార్కిక నిర్మాణ భాషా వికాస సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఒకటి ఎగ్జామ్లో భాషా వికాసం అని గుర్తుకొచ్చిందంటే పేరు గుర్తుపెట్టుకొని నోమ్ చోమ్స్కీ లేదంటే నయోమ్ చోమ్స్కీ ఒకటి. ఇంకా ఇది తప్ప వేరే శాస్త్రవేత్త మీరు ఇందులో కనిపించడు. వేరే దాని గురించి ఏం ఆలోచన చేయకండి. భాషా వికాసం అన్న పదం కనపడిందంటే గుడ్డిగా రాయొచ్చు నోమ్ చోమ్స్కీ. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆధునిక భాషా పితామహుడు అని అంటారు. ఆయన ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటే ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు ఎవరు అంటాడు? చోమ్స్కీ. ఓకేనా? అర్థమైందా? ఇతను ఏం చేశాడు? నేటివిస్ట్ వాదాన్ని, అంటే నేటివిస్ట్ దృక్పథాన్ని, స్థానిక దృక్పథాన్ని మనవాడు ప్రవేశపెట్టడం అన్నది జరిగింది. ఏంటి ఈ నేటివిస్ట్ వాదం అంటే? ఇక్కడ రాశారు చూడండి. ఇది జీవ సంబంధమైన దృక్పథం. దీని ప్రకారం మానవులు ముందే ప్రోగ్రామ్ చేయబడిన వ్యాకరణ నియమాలతో పుట్టి వాటి ఆధారంగా భాష సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఒక్కసారి నేను చెప్పేది క్లారిటీగా వినండి. నేటివిస్ట్ దృక్పథం అంటే మనం ఏమనుకుంటాము? పిల్లలకు స్కూల్లో కూర్చోబెట్టి గ్రామరు నేర్పిస్తే, వ్యాకరణము అంటే గ్రామర్ నేర్పిస్తే మనం ఏమనుకుంటాం? నేర్పించడం వల్ల వాడు భాష నేర్చుకుంటున్నాడు అనుకుంటాం. మనం స్కూల్లో నేర్పించాం కాబట్టి నేర్చుకుంటాం అంటారు. కానీ ఈ నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటంటే మనం నేర్పించాల్సిన అవసరం లేదు. వ్యాకరణ నియమాలతో వాడు ఆల్రెడీ పుట్టి ఉంటాడు. వాడి మైండ్లో ఆల్రెడీ భాషను నేర్చుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ ప్రకారమే వాడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, భాష నేర్పిస్తే వచ్చేది కాదు. ఆటోమేటిక్గా వాని మైండ్లో ఒక డివైస్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ డివైస్ లాంటి దాన్ని బట్టి ఆటోమేటిక్గా వాడు నేర్చుకుంటాడు. ఇక్కడ మీకు ముందు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు, అప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. అంటే భాష అన్నది మనం నేర్చుకుంటూ వచ్చేది కాదు.
ఆటోమేటిక్గా మన మైండ్ని బట్టి మనలో ఆటోమేటిక్గా భాషను నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడు, అభివృద్ధి పరుచుకుంటాం అంతే తప్ప ఆటోమేటిక్గా నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, కింద కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈ విషయం బాగా క్లారిటీగా అర్థమవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, నోమ్ చోమ్స్కీ అనేవాడు 2 గ్రంథాలు రాసినాడు. ఈ గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. గ్రంథాల మీద ఒక క్వశ్చన్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. ఏంటి చూడండి, లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఇది చోమ్స్కీ గారు రచించిన గ్రంథములు. లాంగ్వేజ్ అండ్ మైండ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్స్. ఈ 2 గ్రంథాలను మనవాడు రచించడం అన్నది జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మీరు బాగా గమనించవలసింది, ఇవే కాకుండా ఇంకొకటి కూడా ఈయనది కనపడుతుంటాయి. ఈయన భాషా సిద్ధాంతాన్ని ఒకటి ప్రతిపాదించాడు కదా, నేటివిస్ట్ దృక్పథం అని, ఈ ఆధునిక భాషా సిద్ధాంతాలని. ఈయన ఏం చేశాడంటే ఈ భాషా సిద్ధాంతాలని ఒక గ్రంథంలో వివరించాడు. ఆ గ్రంథం పేరు ఏంటంటే సింథటిక్ స్ట్రక్చర్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, సింథటిక్ స్ట్రక్చర్. ఈ సింథటిక్ స్ట్రక్చర్ అన్న గ్రంథం కూడా ఎవరిది, నోమ్ చోమ్స్కీదే, మర్చిపోకండి. అంటే మొత్తం ఈయన లాంగ్వేజ్ అండ్ మైండ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, సింథటిక్ స్ట్రక్చరు. అంటే తన భాషా సిద్ధాంతాన్ని మొత్తం ఏ పుస్తకంలో రాశాడంటే మనోడు సింథటిక్ స్ట్రక్చరు అనే ఒక గ్రంథంలో రాశాడు. ఈయన దృక్పథం ప్రకారం ఏంటంటే, కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తున్నాడు చూడండి, ఈయన దృక్పథం ప్రకారం ఏంటంటే భాష నేర్పబడుతుంది. సాంప్రదాయం అంటే మనం ప్రారంభం నుండి స్టార్టింగ్ నుంచి మనం ఏమనుకుంటున్నాము, భాష నేర్పబడుతుంది, పిల్లలకు నేర్పిస్తే నేర్చుకుంటారని సాంప్రదాయ భాషా సిద్ధాంతం ఒకటి ఉన్నది. కానీ చోమ్స్కీ ప్రకారం భాష ఆర్జింపబడుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భాష నేర్పించబడదు, ఆర్జించబడుతుంది. నేర్వడం వల్ల కాకుండా జన్యుపరమైన అంశాల ద్వారా శిశువులో పరిణతి చెందడం వల్ల భాషార్జన జరుగుతుంది అని చెప్పాడు. అంటే మన భాష నేర్చుకోకపోయినా కానీ మనకు ఆల్రెడీ నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. పక్కనున్న వాటిని చూసి అడాప్ట్ చేసుకుని ఆ భాషను డెవలప్ చేసుకుంటాం అంతే తప్ప మనం కొత్తగా ఏమీ నేర్చుకోలేదు అన్నదే ఈయన వాదన. ఇది అందరూ యాక్సెప్ట్ చేయడం అన్నది జరుగుతుంది. మనము ఇలా నేర్చుకోవడానికి మన మైండ్లో ఒక ఉంటుంది, అదేంటి, ఎడమ మస్తిష్క అర్ధగోళంలో బ్రోకా అనే ఒక ప్రాంతంలో భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుందని వీరు తెలిపారు. మనకు మైండ్లో ఎడమ మస్తిష్కం అనే ఒకటి ఉంటుంది చూసినారు, అర్ధగోళము. అందులో బ్రోకా అనే ప్రాంతంలో ఈ భాషకు సంబంధించిన అన్ని పనులు జరిగే ఒక ప్రదేశం ఉంటుంది, దాని పేరు బ్రోకా. గుర్తుపెట్టుకోండి, ఈ బ్రోకా అనే దాంట్లో ఇదంతా జరగడం అన్నది జరుగుతుంది. పైకి జరుపుతున్నాం చూడండి, కాస్త ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ప్రతి శిశువు, ఇక్కడ బాగా ఇంపార్టెంట్, అందుకే రాశారు ఇది. ప్రతి శిశువు భాషార్జన కాకుండా పుట్టుకతోనే తన మెదడులో ల్యాడ్ను అనువంశికంగా కలిగి ఉండడమే చోమ్స్కీ తెలిపారు. ఈ ల్యాడ్ అన్నది గుర్తుపెట్టుకోండి, ల్యాడ్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ల్యాడ్ అంటే మన భాష నేర్చుకోవడానికంటే ముందు, అంటే మనం పుట్టడానికంటే ముందు మన మైండ్లో అనువంశికంగా మన తాత ముత్తాతల నుంచి ఒక డివైస్ లాంటిది ఉంటుందట మన మైండ్లో. అంటే డివైజ్లు ఏం లేవులేండి, ఆ డివైస్ లాంటిది ఒకటి ఉంటుంది. దాని పేరు ఏం పేరు అంటే మన వాడు దానికి పెట్టిన పేరు ల్యాడ్. ల్యాడ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ మన మైండ్లో ఉండడం వల్లనే ఆటోమేటిక్గా మనం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. లేకపోతే ఈ డివైజే లేకపోతే అసలు లాంగ్వేజే నేర్చుకోలేమని చెప్పాడు. ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు పిల్లి ఉంది, పిల్లికి భాష నేర్పిద్దాం, పిల్లోనికి భాష నేర్పిద్దాం. మనం ఇప్పుడు తెలుగు మాట్లాడతాం, ఒక పిల్లిని కూర్చోబెట్టి ఆ అమ్మ ఆవు ఇల్లు ఈగ అని పిల్లికి నేర్పించండి, పిల్లి భాష నేర్చుకుంటుందా? పిల్లోనికి నేర్పిస్తే ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు. దీనికి కారణం ఏంటంటే మనవాడు పిల్లిలో ల్యాడ్ అన్నది లేదు, పిల్లోడిలో ల్యాడ్ ఉంది అని చెప్పాడు. ఓకే, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే మనిషి మైండ్లో మాత్రమే ల్యాడ్ అన్నది ఒకటి ఉంటుంది. ల్యాడ్ అంటే ఏంది? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఇది ఎలా వచ్చింది? అనువంశికంగా తాత ముత్తాతల నుంచి మనలోకి వచ్చింది. దీనివల్లనే మనం లాంగ్వేజ్ కానీ భాష కానీ నేర్చుకుంటున్నాము అని మనవాడు తేల్చి చెప్పడం అన్నది జరిగింది. ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అదే వీడు చెప్పుకుంటూ వచ్చాడు చూడండి, ఇది మానవ మెదడులో మాత్రమే ఉంటుంది. ఏది? ల్యాడ్ అనేది. ఇతర ఏ జీవి మెదడులో ఉండదని, అందుకే జీవులు ఏ భాషను కూడా నేర్చుకోలేకపోతున్నాయని మనోడు చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన వాదన అదే.
ఓకేనా, అర్థమైంది కదండి. ఇలా మనము జ్ఞాపకం చేసుకొని మొదటగా ఇందులో చాలా ఇంపార్టెంట్ అంటే ల్యాడ్ అనేది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. అప్పుడు ల్యాడ్ను విస్తరించండి అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. దీనికి ల్యాడ్ గురించి తెలియజేసిన వాడు ఎవడు అంటాడు, నోమ్ చోమ్స్కీ. ఏ గ్రంథంలో వీటన్నిటి గురించి భాష గురించి చెప్పాడంటే సింథటిక్ స్ట్రక్చర్. మైండ్లో భాష యొక్క కార్యక్రమం అంతా ఎక్కడ జరుగుతుందంటే ఎడమ మస్తిష్కంలోని బ్రోకా అనే ప్రాంతంలో ఇదంతా కార్యక్రమం అంతా జరుగుతుంది. ఒక జంతువు భాష నేర్చుకోకపోవడానికి మనిషి నేర్చుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అంటే ఏంటి దానికి కారణము? ల్యాడ్. చోమ్స్కీ ప్రకారం భాష నేర్చుకోరు, ఏం చేస్తారు? ఆర్జించడం అంటే ఏంటి? ఆల్రెడీ మనకు ఆ కెపాసిటీ ఉంటుంది, దాన్ని ఊరికి అడాప్ట్ చేసుకుంటాం బయట ఉన్నది. అంటే ఉదాహరణకు మన మైండ్లో ల్యాడ్ ఉంటుంది, ఈ ల్యాడ్కు తెలుగు నేర్పిస్తే తెలుగు నేర్చుకుంటుంది, ఇదే ల్యాడ్కి ఇంగ్లీష్ నేర్పిస్తే ఇంగ్లీష్ అంతే కదా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టాము, మన మైండ్లో ఏముంది? ల్యాడ్ అన్నది ఉంది. మనం ఏం భాష నేర్చుకుంటాం? ఈ ల్యాడ్ తెలుగు ఆర్జించింది అంతే. ఇదే అమెరికాలో ఒకడు పుట్టాడు, వానికి కూడా ల్యాడ్ ఉంటుంది. ఆ ల్యాడ్ ఉన్నవాడు ఏం ఆర్జించాడు? వాడు ఇంగ్లీష్ ఆర్జించుకున్నాడు. అర్థమవుతుందా? బ్రిటిష్లలో వాడు ఒకటి, కెనడాలో వాడు ఒకటి, ప్రతి ఒక్కరిలో ల్యాడ్ అన్నది ఒకటి ఉంటుంది. ఇది వాడి చుట్టుపక్కల ఏ లాంగ్వేజ్ ఉంటే దానిని ఆర్జించుకుంటుంది. అర్థమవుతుంది? ఆర్జించుకోవడం అంటే ఏంది? ఆ లాంగ్వేజ్ను అడాప్ట్ చేసుకుంటుంది కానీ నేర్చుకోరు అన్నది మనోడి యొక్క ప్రముఖమైన వాదన. ఓకేనా, అర్థమైంది కదండి. ఇందులో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. పైన ఇంకొకటి ఉంది, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు కానీ మీరు తెలుసుకోవాలి, అందుకోసమే దీన్ని కూడా చెప్తున్నాను. చూడండి, చోమ్స్కీ 4 రకాల వ్యాకరణాలను పెట్టాడు. 4 రకాల వ్యాకరణాలు అంటే ఏంటి? గ్రామర్. ఫస్ట్ది యూనివర్సల్ గ్రామర్. ఈయన ఉద్దేశం ఏంది? యూనివర్సల్గా అందరికీ ఒకే గ్రామరే ఉంటుంది. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినాడు ఇవన్నీ మనకు అక్కర్లేదు, ఇవన్నీ మనకి ఎగ్జామ్లో కూడా అడగడు, అంత డెప్త్గా కూడా పోడు, మన దాంట్లో కూడా అంత మెన్షన్ చేయలేదు, అవసరం లేదు. ఇవి మనవాడు ప్రవేశపెట్టిన ఆ 4 వ్యాకరణాలు ఏంటి అన్నది అడుగుతాడు. యూటీఎఫ్జి యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, జనరేటివ్ గ్రామర్ అంటే సార్వత్రిక వ్యాకరణము. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఏమని అడిగాడు? సార్వత్రిక వ్యాకరణం గురించి తెలియజేసిన వాడు ఎవడు అని అడిగాడు. అంటే ఏంటి? చోమ్స్కీ. సార్వత్రిక వ్యాకరణము అంటే మనకు ఏదో సాంస్క్రిట్కి ఒక గ్రామరు, ఇంగ్లీష్కి ఒక గ్రామర్ ఉంటుంది కదా, ఇలా కాకుండా మనుషులందరూ ఒక నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఆల్రెడీ ఇందాక చెప్పిన ల్యాడ్ అనేది ఒకటి ఉంటుంది, దాని ద్వారా సార్వత్రికంగా అంత గ్రామరు మన మైండ్లో నిక్షిప్తమై ఉంటుంది అని మనవాడు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామరు అవసరం లేదు, ఇవన్నీ ఫార్మల్ గ్రామరు, జనరేటివ్ గ్రామరు, ఇవన్నిటి గురించి మనవాడు చెప్పాడు. కానీ దీంట్లో మనకు నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ది యూనివర్సల్ గ్రామర్ అనేది బాగా నేర్చుకోండి. మిగిలిన వాటి గురించి చెప్పాడు. 4 గురించి ఏమేమి చెప్పాడంటే గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్, ట్రాన్స్ఫార్మేషన్, ఫార్మల్, జనరేటివ్. రూపాంతరము, నియత వ్యాకరణము, ఉత్పాదక వ్యాకరణం. వీటన్నిటి గురించి నోమ్ చోమ్స్కీ అనేవాడు తన భాషా వికాస సిద్ధాంతంలో భాగంగా వీటన్నిటిని తెలియజేశాడు. ఇక్కడ మీరు బాగా అన్నీ ఒకసారి రిపీటెడ్గా చెప్తాను చూడ, అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నోమ్ చోమ్స్కీ అనే వాని యొక్క గ్రంథాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ల్యాడ్ అన్నదాన్ని గుర్తుపెట్టుకొని భాష ఆర్జింపబడుతుంది కానీ నేర్చుకొనబడదు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేటివిస్ట్ వాదము ఎవరు ప్రవేశపెట్టినాడు? నేటివిస్ట్ వాదము. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే స్థానిక దృక్పథం అంటారు. స్థానిక దృక్పథం అంటే ఇదే. నేటివిస్ట్ వాదం అంటే భాష ఆర్జింపబడుతుంది కానీ నేర్చుకొనబడదు, దీన్ని నేటివిస్ట్ వాదం అంటారు, స్థానిక దృక్పథం. ఈ నేటివిస్ట్ వాదాన్ని ప్రవేశపెట్టిన వాడు ఎవడు అంటాడు అంటే నోమ్ చోమ్స్కీ. ఓకేనా. ఏ ప్రాంతంలో భాషకు సంబంధించిన కార్యక్రమాలు అనేవి జరుగుతాయంటే ఎడమ మస్తిష్కంలోని బ్రోకా అనే ప్రాంతంలో జరగడం అనేది జరుగుతాయి. ఈ భాషా సిద్ధాంతం గురించి చెప్పిన గ్రంథం ఏదంటే సింథటిక్ స్ట్రక్చర్ అనే గ్రంథంలో మనవాడు వివరంగా వీరి గురించి రాశాడు. ఇంకొకటి ఏంటి? జంతువు భాష నేర్చుకోకపోవడానికి మనిషి నేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే జంతువు మెదడు ల్యాడ్ అన్నది లేదు, మనిషి మెదడులో ఏముంది? ల్యాడ్ అనే డివైస్. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఇతను ప్రవేశపెట్టిన 4
గ్రామర్లు ఇది కూడా ఒకసారి చూసుకోండి అంతే. ఇందులో ఎక్కువగా మీరు చూసుకోవాల్సింది యూనివర్సల్ గ్రామర్, సార్వత్రిక వ్యాకరణము. సార్వత్రిక వ్యాకరణం గురించి ప్రవేశపెట్టిన వాడు ఎవడంటాడు? నోమ్ చోమ్స్కీ. ఇంక ఇంతకంటే ఇందులో ఏ సబ్జెక్టు లేదు. 2-3 అకాడమీ టెక్స్ట్ బుక్ నేను చదివి అవసరమైనట్టు మాత్రమే ఎక్స్పీరియన్స్తో, ఇంతకుముందు రాసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంతకంటే వేరే సబ్జెక్ట్ ఏం లేదు. ఇందులో ఏ దాని గురించి మీరు ధైర్యంగా ఉండండి. ఇందుకు మించి ఒక్క క్వశ్చన్ కూడా బయటికి పోదు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.